మనం ఎప్పుడైనా ఏదైనా వనానికి వెళ్ళినప్పుడు ఈ పచ్చపచ్చని గడ్డిని చూస్తే, ఈ శుతిమెత్తని గడ్డిని చూస్తే మనసు పులకరించిపోతుంది. రకరకాల పువ్వులు, విభిన్నమైన రంగుల్లో ఉన్న పూలను చూస్తుంటే మనసు ఆనందంతో నిండిపోతుంది. ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఆనందిస్తారు, పెద్దలు భోజనం చేస్తారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, నడుస్తారు, తిరుగుతారు. ఇక ఆలోచించండి, ఈ ఉద్యానవనాన్ని నిర్మిస్తున్నప్పుడు ఆ సమయంలో ఒకవేళ మట్టిని సరైన పద్ధతిలో తవ్వకుండా ఉంటే, ఒకవేళ అందులో విత్తనాలను సరైన రీతిలో నాటడం జరగకుంటే, ఆ సంఘర్షణే లేకుంటే, అప్పుడు కష్టపడకుంటే, ఒకవేళ నడుస్తున్నప్పుడు కాలికి ముళ్ళే గనక గుచ్చుకోకుంటే, ఈ అందమైన ఉద్యానవనాన్ని చూసి మనం ఆనందాన్ని పొందగలుగుతామా? అస్సలు పొందలేం. ఒకవేళ ఏదైనా నది ఒడ్డున ఒక అందమైన ఉద్యానవనం ఉంటే, దాన్ని మీరు ఆస్వాదించాలనుకుంటే ఆ నదిని దాటాల్సి ఉంటుంది కదా. ఒకవేళ మీరు సుఖమనే నది దగ్గరికి చేరుకోవాలనుకుంటే ఒడ్డున ఏ ముళ్ళున్నాయో వాటితో సంఘర్షణను కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రపంచంలో మీరు సుఖం పొందాలనుకుంటే, ఆ సుఖమైన యాత్ర ప్రారంభమయ్యేది సంఘర్షణతోనే. అందుకే ఆ సంఘర్షణను స్వాగతించండి. దాని వెనకే సుఖముంది, అది మీకోసమే ఎదురు చూస్తుంది. ఇక నవ్వండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ. ఇలా ప్రతి ప్రపంచానికి ఒక్క ఎమోషన్, వీటన్నిటికీ నా హార్ట్ రెస్పాండ్ అయ్యే బీట్ ఉందే.